హలో అండి అందరికీ. ఈరోజు మనం గుమగుమలాడే టేస్టీ టేస్టీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీని ఈజీ ప్రాసెస్‌లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే 1 కేజీ రైస్‌కి 1 కేజీ చికెన్‌ని తీసుకున్నాను. ముందుగా అయితే చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేషన్ కోసం కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, మసాలా పౌడర్, కొంచెం నిమ్మరసం, అలాగే ఆయిల్, దానితో పాటు పెరుగు కూడా తీసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, అందుకే మేము కొంచెం కారమే తీసుకున్నాం. ఆ తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని, ముక్కకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న కేజీ రైస్‌ని 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ టు 40 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4, 5 పెద్ద సైజు ఆనియన్స్‌ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం కొంచెం కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకునేందుకు కొన్ని వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకులు, కొన్ని బిర్యానీ దినుసులు, 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేస్తే బియ్యం అంటుకోకుండా ఉంటుంది అన్నం. 60% మాత్రమే రైస్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ మీద కొంచెం చికెన్ మసాలా వేసుకొని, దాని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకుంటూ 1 లేయరు రైస్‌ని వేసుకోవాలి. మళ్ళీ దాని మీద ఒక లేయర్ లాగా కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిలు వేసి మళ్ళీ కొంచెం దాని మీద ఒక లేయర్ లాగా మళ్ళీ రైస్ వేసుకొని మూత బంద్ చేసుకోవాలి. మేమైతే ఈ బిర్యానీలో ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయలేదు. పాలల్లో కొంచెం పసుపు వేసుకొని దాన్ని ఫుడ్ కలర్ లాగా పైన పోసుకున్నాం. ఎందుకంటే ఫుడ్ కలర్ అంత హెల్తీ కాదు కదా మనకు. మీకేమైనా ఫుడ్ కలర్ కావాలి, కలర్ఫుల్‌గా అవుపడాలంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే న్యాచురల్‌గానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు దమ్ పెట్టుకునేందుకు మేము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండిని గిన్నె అంచులకి పెట్టుకుంటూ దమ్ పెట్టేసుకున్నాం. గ్యాస్ మీద పెట్టి దాని మీద బరువు పెట్టి 15 మినిట్స్ వరకు ఉంచాం. 15 మినిట్స్ తర్వాత ఒక దగ్గర నైఫ్ తోటి హోల్ పెట్టుకోవాలి. దాంట్లో నుంచి కొంచెం ఎయిర్ బయటికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మనకు గుమగుమలాడే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పటినుంచో బిర్యానీ ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తున్న మా హస్బెండ్‌ని, మా పిల్లల కోసం నేనైతే సర్వ్ చేసి తీసుకెళ్ళి ఇచ్చాను. మా హస్బెండ్‌కి అయితే నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. మేమైతే బయట హోటల్‌లో తినే బిర్యానీ కన్నా ఇంట్లో చేసుకొని తినే బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.